నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. గ్రూప్ 1 ఫలితాల్లో డీఎస్పీగా ఎన్నికైన నాగేశ్వరరావుకు పలువురు ఘనంగా సత్కరించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావేదికకు 13 అర్జీలు. సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఫర్ మైనారిటీస్ పథకాన్ని సద్వినియోగపరచుకోవాలి. మైనారిటీ విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉద్యోగ పోటీ పరీక్షలకు శిక్షణ. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణంలో ఈ నెల 10వ తేదీ నుండి శాస్త్రీయ సంగీత ఉత్సవాలు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ తెనాలి పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలను సమర్పించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. కార్యాలయ పరిపాలనా అధికారి శ్రీధర్ బాబు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. నిర్ణీత వ్యవధిలోగా పరిష్కరిస్తామని హామీనిచ్చారు. మధ్యాహ్నం వరకు మొత్తం 13 అర్జీలు వచ్చాయి. వీటిలో పంచాయతీరాజ్ విభాగానికి సంబంధించిన 4 అర్జీలు, మున్సిపాలిటీ పరిధిలోని 1, పోలీస్ శాఖకు సంబంధించిన సమస్యలపై 2, మెడికల్ డిపార్ట్మెంట్కు సంబంధించినవి 1, రెవెన్యూ శాఖకు సంబంధించినవి 4, వ్యవసాయానికి మార్కెటింగ్ శాఖకు సంబంధించినవి 1 అర్జీలు ఉన్నాయి. ఆయా విభాగాలకు అర్జీలను పంపి పరిష్కారానికి కృషి చేస్తామని శ్రీధర్ బాబు తెలిపారు. సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. మైనారిటీ విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉద్యోగ పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఫర్ మైనారిటీస్ అనే పథకాన్ని ఏర్పాటు చేసిందని మైనారిటీ నాయకులు తెలిపారు. రూరల్ మండలము సోమసుందరపాలెం ఆటోనగర్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ పథకానికి సంబంధించిన పోస్టర్ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మైనారిటీ నాయకులు మాట్లాడుతూ మైనారిటీలో ఎక్కువ మంది చదువుకొని ఉద్యోగాలు సాధించే విధంగా నీట్, టెట్, డిఎస్సి, ఎస్ఐ పోస్టుల వంటి వివిధ రకాల పోటీ పరీక్షలకు శిక్షణ కోసం పెద్ద మొత్తంలో ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అందుకోసం పోటీ పరీక్షలకు సిద్ధపడే మైనారిటీ నిరుద్యోగులకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఇందులో చేరదలిచిన వారు పోస్టర్లో ఉన్న స్కానర్లో గానీ, మైనారిటీ వెబ్సైట్లో గానీ తమ పేర్లు నమోదు చేసుకోవాలని వారు కోరారు. దానితో పాటు తెనాలిలోని జామియా మసీద్ కమిటీ ఆధ్వర్యంలో వచ్చాక ఇమాం మౌజన్లకు వేతనాలు ఆలస్యమవుతున్న అంశాన్ని వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ వారి దృష్టికి తీసుకెళ్లగా ప్రతి నెల 5వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా వారి బ్యాంక్ ఖాతాలో జమయ్యే విధంగా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. సకాలంలో వేతనాలు అందే విధంగా చర్యలు తీసుకున్న వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో పట్టణానికి చెందిన పలువురు మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిఈడిఎం సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఎవరైతే పిల్లలు చదువుకొని ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, ఎనీ ఇంజనీరింగ్ కానీ, వాళ్ళ క్వాలిఫికేషన్ని బట్టి ప్రభుత్వం తరఫు నుంచి ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయో నీట్కి కానీ, ఎంసెట్ కానీ, అలాగే టెట్, టీఈటీకి కానీ ఇది పాస్ అయితేనే మళ్ళీ డిఎస్సి రాయడానికి అవకాశం ఉంటుంది. కానీ డిఎస్సి కానీ, అలాగే పోలీస్ కానిస్టేబుల్స్, అలాగే ఎస్ఐలకు ఏ జాబ్కైనా సరే నిరుద్యోగులు ప్రయత్నించదలిచినప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎస్పెషల్లీ మైనారిటీస్ కోసం ఎవరైతే ముస్లిమ్స్, క్రిస్టియన్స్, అలాగే సిక్కులు, జైనులు, పార్సీలు ఉన్నారో వీళ్ళందరి కోసం కూడా ఈ పథకాన్ని అమలు చేస్తుంది. కాబట్టి ఈ పథకంలో మనం ఎన్రోల్ అవ్వడం వల్ల లేదా రిజిస్టర్ చేసుకోవడం వల్ల మన పిల్లలకు కలిగే ఉపయోగాలు ఏంటంటే, ఉదాహరణకి మనం టెట్ కానీ, డిఎస్సి కానీ రాయాలంటే చెరుకుపల్లిలో బెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఉంది. అక్కడికి వెళ్ళి ఫీజులు కట్టి చదువుకొని రాయాలంటే కనీసం 30-40 వేల రూపాయలు అవుతాయి. మరి పేద పిల్లలు అంత భరించలేరు. అదేవిధంగా కానిస్టేబుల్ మరియు ఎస్ఐ పోస్టులకు మనం ప్రిపేర్ అయ్యి రాయాలి అంటే బెస్ట్ ఇన్స్టిట్యూషన్ కాకినాడలో ఉంది. మరి అక్కడ దాకా వెళ్ళి మనం వాళ్ళకి ఫీజు 40-50 వేలు పైన ఉంటుంది. మరి అక్కడ దాకా వెళ్ళి చదువుకోవాలంటే కనీసం 70-80 వేలు ఖర్చు అయింది. కాబట్టి ఆ ఖర్చు భరించలేరనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ గవర్నమెంట్ కల్పిస్తున్న ఒక గొప్ప అవకాశం ఇది. ఎవరైతే పిల్లలు చదువుకొని ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము ఇప్పుడు ఒక పోస్టర్ రిలీజ్ చేస్తాము.
ఆ పోస్టర్లో ఉన్నటువంటి స్కానర్ ద్వారా కానీ లేదా వెబ్సైట్ ద్వారా కానీ మీ క్వాలిఫికేషన్ని బట్టి మీరు ఏదైతే చేయదలుచుకున్నారో వీటిల్లో ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మీరు వాటికి ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు సంపాదించాలని నా యొక్క ఉద్దేశము. అలాగే జామియా మసీద్ తెనాలిని ఎప్పుడైతే మేము డైరెక్ట్ మేనేజ్మెంట్లో తీసుకున్నామో మా ఇమాం మౌజన్ల జీతాలు లేట్ అవుతున్నాయి, మనం మాన్యువల్గా ఇస్తుంటే అనే ఒక ఉద్దేశంతో గౌరవ బోర్డు చైర్మన్ గారైనటువంటి అబ్దుల్ అజీజ్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఆన్లైన్ మనం పేమెంట్ చేసేద్దాం వాళ్ళ జీతాలని ప్రతి నెల 5వ తారీఖుల్లా వాళ్ళకి బ్యాంకు ద్వారా త్రూ మాన్యువల్ కాకుండా త్రూ చెక్ ద్వారా వాళ్ళకి జీతాలు అందుతాయి ఇమాం మౌజన్లకు. ఆ ఒక కార్యక్రమాన్ని ప్రజలందరికీ తెలియజేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని ఇటీవల గ్రూప్ 1 ఫలితాల్లో డీఎస్పీగా ఎంపికైన అడపాల ఓంకార వెంకట నాగేశ్వరరావు తెనాలి సబ్ డివిజన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో డీఎస్పీ పి జనార్దన్ రావుతో పాటు సబ్ డివిజన్లోని అందరు సర్కిల్ ఇన్స్పెక్టర్లు, పోలీసు సిబ్బంది పాల్గొని నాగేశ్వరరావును పూలమాలతో, శాల్వాలతో సత్కరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ 3 సార్లు వెనకడుగు వేసిన పట్టుదలతో 4వసారి సివిల్స్కు శిక్షణ పొంది డీఎస్పీగా ఎంపిక కావటం అతని పట్టుదలకు నిదర్శనమని అన్నారు. డీఎస్పీగా ఎంపికైన నాగేశ్వరరావు మాట్లాడుతూ పోలీస్ శాఖలో డీఎస్పీగా ఎంపికై డీఎస్పీ గారి చేతుల మీదుగా సత్కారం అందుకోవటం సంతోషంగా ఉందని అన్నారు. పోలీసు శాఖలో నిబద్ధతతో పనిచేస్తానని అన్నారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణానికి చెందిన వెంకట నాగేశ్వరరావు గారు రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ 1 పరీక్షల్లో డిఎస్పిగా ఎన్నికయ్యారు. దీని నిమిత్తం ఈరోజు పోలీసు వారి తరఫున వారికి అభినందన సభ సన్మానం ఏర్పాటు చేశాం. ఈ సన్మానం యొక్క విశేషం ఏంటంటే నాగేశ్వరరావు గారు 2014లో బీటెక్ కంప్లీట్ చేశారు. 3 సంవత్సరాలు ఢిల్లీ వెళ్ళి గ్రూప్ 1 సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యారు. ఆ సివిల్ సర్వీసు ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ దగ్గరలో వచ్చి మళ్ళా ఆర్థిక ఇబ్బందులతో వచ్చేశారు. ఇక్కడ 2019లో విలేజ్ సెక్రటరీగా సెలెక్ట్ అయ్యి అత్తోడ గ్రామం పనిచేస్తున్నారు. 2019 నుంచి ఉద్యోగం వచ్చింది అని కూడా పట్టు విడవకుండా ఈ గ్రూప్ 1 సర్వీస్ ఇప్పటికి 3 సార్లు వాళ్ళు అటెంప్ట్ చేశారు. 4వ ప్రయత్నంలో వారు డైరెక్ట్గా డిఎస్పిగా ఎన్నికయ్యారు. వారి పట్టుదలకి, క్రమశిక్షణకి, వాళ్ళ కష్టానికి ఈ ఉద్యోగం ఒక అలంకారం. వారికి ఇది వని తెచ్చింది. దాని నిమిత్తం ఈరోజు పోలీస్ శాఖ తరఫున, తెనాలి సబ్ డివిజన్ తరఫున వారి భార్యాభర్తల్ని ఈయన ప్రయత్నానికి వెన్నుదన్నుగా ఉన్న వాళ్ళ నాన్నగారు కోటేశ్వరరావు గారిని సన్మానం చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. నేను నాగేశ్వరరావుని. ఇటీవల రీసెంట్గా రిలీజ్ అయిన గ్రూప్ 1లో డిఎస్పీగా సెలెక్ట్ అయ్యాను. సో సార్ ఇన్విటేషన్ మేరకు ఇవాళ ఇట్లాగా ఈ డిఎస్పీ ఆఫీస్కి రావడం చాలా ఆనందంగా ఉంది. హోమ్ డిపార్ట్మెంట్ తరఫున సార్ పిలిచారు. సో నేను కూడా అదే డిపార్ట్మెంట్లోకి వెళ్ళటం చాలా శుభసూచకంగా ఇక్కడికి రావటం చాలా ఆనందకరంగా ఉంది. సారు ఎంతో నిజాయితీగా ఉన్నారని చెప్పి తెనాలి వాస్తవ్యులు కానీ అందరూ చెప్పుకుంటూ ఉంటారు. సో అదే బాటలో నేను కూడా నిలుస్తానని చెప్పి కోరుకుంటూ ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామివారి పరంపర పీఠం దాసకుటి అంగలకుదురు గ్రామంలో సోమవారం గుంటూరు వికాస తరంగిణి శ్యామలానగర్ బ్రాంచ్ వారిచే 50 మంది సభ్యులతో భగవద్గీత పారాయణం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ 7వ తేదీ శనివారం సీతారామస్వామి వారికి కళ్యాణం, 8వ తేదీ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము ఎంతో విశేషంగా జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు గడియాల నందకిషోర్, బీజేపీ రూరల్ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆంధ్ర వాల్మీకి శ్రీ శ్రీ వాసుదాస స్వామివారి పరంపర పీఠం దాసకుటి అంగలకుదురు ఈరోజు చాలా విశేషము. ఎందుకంటే చిన్నజీర స్వామివారి చేత ప్రారంభింపబడిన వికాస తరంగిణి శ్యామలానగర్ గుంటూరు వారు వచ్చి మన పీఠంలో గీతాపారాయణం చేస్తున్నారు.
దానికి కిలారోసాయి గారి చెల్లెలు ప్రమిళ గారితో మాట్లాడాము. మాకు ముఖ్యులు వారిని కోరితే వారు బృందానంద తీసుకొచ్చారు. చాలా సంతోషము. ఇట్లానే వారికి అవకాశం ఉన్నప్పుడు వచ్చి చేయవలసిందని కోరుతున్నాము. ప్రతి ఏకాదశి, శుక్లపక్ష ఏకాదశి, బహుళపక్ష ఏకాదశి, 2 ఏకాదశులు భగవద్గీత కోటి విష్ణు సహస్రనామం పారాయణ ప్రారంభించాం. అది ఒకసారి ఇది ఒకసారి చేస్తాము. మేము దగ్గరున్న ఆశ్రమాలకు కానీ, పీఠాలకు కానీ, విశేషమైన దేవాలయాలకు కానీ వెళ్ళి భగవద్గీత పారాయణ చేసుకొని సహచరంగా అందరం చాలా భక్తితో చేసుకోవాలని మా కోరిక. అలా చేసుకుంటున్నాము. జై శ్రీమన్నారాయణ. శ్రీ శ్రీదండి చిన్నజీయ స్వామి వారి అంగలకూతురు దాసకుట్టే ఆశ్రమం అనేక ఘట్టాలకు వేదికగా గత 58-60 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. హైందవ ధర్మంలో ఏదైతే ప్రాముఖ్యంగా ఉందో గీతాసారం, భగవద్గీత, ప్రతి ఒక్కళ్ళకి పూజనీయమైన భగవద్గీతని ఈరోజు ఇక్కడ గుంటూరు శ్యామలానగర్కి చెందిన భక్త బృందం ఇక్కడ ఆలపించడం జరుగుతుంది. కాబట్టి ఈ దాసకుటి ఆశ్రమం ఒక గొప్పతనమే కాదు, భగవద్గీత ఇక్కడికి పారాయణం చేయడం కూడా మేము గొప్ప మహద్భాగ్యంగా భావిస్తున్నాము. ఇటీవల వచ్చిన గ్రూప్ 1 ఫలితాల్లో డీఎస్పీ ఉద్యోగం సాధించిన కొల్లిపర మండలం అత్తోట గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న అడపాల ఓంకార వెంకట నాగేశ్వరరావును సోమవారం కొల్లిపర మండల జనసేన మండల అధ్యక్షులు ఎర్రు వెంకయ్య నాయుడు గ్రామస్తులు పూలమాలతో దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. ముందుగా గ్రామంలోని రామాలయంలో నాగేశ్వరరావు దంపతుల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించిన గ్రామస్తులు అనంతరం పంచాయతీ కార్యాలయంలో సర్పంచు, అధికారులు, గ్రామస్తులు పూలమాలలు వేసి శాల్వాలతో సత్కరించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు వెంకయ్య నాయుడు మాట్లాడుతూ తమ గ్రామంలో విధులు నిర్వహిస్తున్న వ్యక్తి డీఎస్పీగా ఎన్నికవ్వటం చాలా ఆనందంగా ఉందని అన్నారు. పంచాయతీ కార్యాలయంలో సెక్రటరీగా ఉద్యోగం పొందిన పట్టు వదలక గ్రూప్ 1 పరీక్షల్లో డీఎస్పీగా ఎన్నిక కావటం సంతోషకరమని అన్నారు. గ్రామంలో విధులు సక్రమంగా నిర్వహిస్తూ తోటి ఉద్యోగులతో, గ్రామస్తులతో కలివిడిగా ఉండే నాగేశ్వరరావు డీఎస్పీగా ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని వారు కోరారు. అడప నాగేశ్వరరావును విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దేశబైన నాగపునేశ్వరరావు, ఎర్రు శ్రీనివాసరావు, తన్నీరు శివశంకర్ నారాయణ, రాజగోపాల్ ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు అడపాల ఓంకార వెంకట నాగేశ్వరరావు. మా నాన్నగారి పేరు కోటేశ్వరరావు. నేను తెనాలి వాస్తవ్యుడిని. కుంచవరం గ్రామ పంచాయతీ కార్యదర్శిని. ఇక్కడ అత్తోట గ్రామం నందు ఇన్ఛార్జి కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాను. ఈరోజు నాకు ఈ సన్మానం జరగడానికి ముఖ్య ఉద్దేశం, ఇటీవల రిలీజ్ అయిన గ్రూప్ 1 ఫలితాలలో డిఎస్పీగా సెలెక్ట్ అయ్యాను. సో ఇక్కడ గ్రామం చాలా చక్కగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. గ్రామస్తులు కూడా ఎంతో చక్కగా కోఆపరేటివ్గా ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా మా సర్పంచ్ గారు కానీ, ఉప సర్పంచ్ గారు కానీ, వార్డ్ మెంబర్స్ కానీ అందరూ కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఇలాంటి సహాయ సహకారాలతో గ్రామం చాలా వర్ధిల్లాలని చెప్పి నేను అత్తోట సర్పంచ్ని. మా అత్తోట గ్రామంలో పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తూ గ్రూప్ 1లో డిఎస్పీగా జాబ్ సంపాదించినందుకు నాగేశ్వరరావు గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మా ధన్యవాదాలు, కంగ్రాచులేషన్ తెలుపుకుంటున్నాం. మరియు ఇంకా మంచి పోస్టుల్లోకి వెళ్ళాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈరోజు అత్తోట ఇన్ఛార్జ్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నటువంటి అడపాల నాగేశ్వరరావు గారు గ్రూప్ 1లో డిఎస్పీ పోస్టు సాధించినందుకు గాను మా గ్రామం తరఫున ఆయన చేసినటువంటి సేవలను గుర్తిస్తూ జీవితంలో మరిన్ని ప్రమోషన్లు వచ్చి మంచి ఉన్నతిలో ఉండి నలుగురికి మేలు చేస్తూ సంఘానికి ఉపయోగపడుతూ జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పి కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులని ఈరోజు మేము సన్మానం చేసుకోవడం మా అందరి అదృష్టంగా భావిస్తూ ఈ నాగేశ్వరరావు గారి జీవితంలో మరింత ఉన్నతికి రావాలని కాంక్షిస్తూ నేను ఈ గ్రామ సర్పంచ్గా ఉన్నాను. ఈ కార్యక్రమంలో మా దగ్గరకు వచ్చిన సెక్రటరీలు ఎవరన్నా కానీ ఉన్నత పదవులకి వెళ్ళడం మహా సంతోషంగా ఉంది. ఎందుకంటే గత సెక్రటరీ కానీ ఇప్పుడున్న సెక్రటరీ కానీ ఉన్నత పదవి రాయిస్తున్నా ఉన్నారు. కాకపోతే నాగేశ్వరరావు గారు కష్టపడి 4 సార్లుగా ట్రై చేసి కష్టపడితే ఎంతవరకు వెళ్ళొచ్చు అనే చిన్న ఉదాహరణ మన నాగేశ్వరరావు గారు. కాబట్టి డిఎస్పీ ప్రమోషన్గా వచ్చినందుకు పోస్ట్ వచ్చినందుకు సంతోషిస్తూ మా గ్రామం తరపున అందరి తరపున ధన్యవాదాలు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద మీడిబాల వంశీకృష్ణ జన్మదినం సందర్భంగా సోమవారం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ శివలింగేశ్వర స్వామి సేవా సమితి అధ్యక్షులు కుర్రా సీను పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో వంశీకృష్ణ కుటుంబ సభ్యులు పాల్గొని పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా శ్రీ శివలింగేశ్వర స్వామి సేవా సమితి నిర్వాహకులు కుర్రా సీను మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. వంశీకృష్ణ జన్మదినం సందర్భంగా వారి కుటుంబ సభ్యులు పేదలకు అన్నదాన కార్యక్రమం చేయటం సంతోషకరమన్నారు.
కార్యక్రమంలో మీడిబాల వంశీకృష్ణ, హేమ, లక్ష్మి, చిన్ని, సమాధి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రైల్వే స్టేషన్ దగ్గర గల శ్రీ శివలింగ స్వామి భక్త సేవా సమితి వారి ఆధ్వర్యంలో నా పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. అదేవిధంగా పేదలకి అన్నదానం చేయడం ఇంకా గొప్ప కార్యంగా భావిస్తున్నాను. అదేవిధంగా కురాసీన నాయక్ గారి ఆధ్వర్యంలో ఈ పుట్టినరోజు జరుపుకోవడం, పేదలకు అన్నదానం చేయడం నాకెంతో ఇదిగా ఉంది. దాని గురించి ప్రతినిత్యం దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా మరి మధ్యాహ్నం పూట, సాయంత్రం పూట 2 పూటలు కూడా మరి మన ప్రాంత ప్రజలందరూ కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో భాగస్వాములు అవుతారు. ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఈ విశేషం మేడబాల వంశీకృష్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు సమ్మితంగా వచ్చి ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొని వారి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. వారి ఇట్లాంటి జన్మదినాలు ఇంకెన్నో జరుపుకోవాలని చెప్పేసి ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు చేసే మంచి మనసు ఉన్న వ్యక్తి. మరి ఆ దేవుడు ఆశీస్సులు వాళ్ళకి ఎల్లవేళ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని చెప్పి తెలియపరుచుకుంటూ స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణంలో ఈ నెల 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు సీతారామ గాన సభ ఆధ్వర్యంలో శాస్త్రీయ సంగీత ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వ్యవస్థాపకులు శ్రీ నారుమంచి సుబ్బారావు, పూర్వ అధ్యక్షులు స్వర్గీయ పిరాట్ల నారాయణమూర్తి సంస్మరణ సందర్భంగా ఈ ఉత్సవాలు ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు మల్లాది సింధు రాజేశ్వరి గాత్రమునకు అంబటిపూడి కామాక్షి, వైలిన్ మల్లాది శివానంద, ఎస్ఎస్వి మృదంగా సహకారం అందిస్తారని, రెండవ రోజు కార్యక్రమంలో మాస్టర్ శివానంద, ఎస్ఎస్వి గాత్రమునకు మల్లాది సింధు రాగేశ్వరి, వైలిన్ మాస్టర్ కార్తీక్, ఆదినారాయణ శర్మ మృదంగ సహకారం, మూడవ రోజు ప్రముఖ హరికథా విద్వాంసులు డాక్టర్ ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి, భాగవతార్ వారికి హరికథా గానంనకు పాలపర్తి నాగేశ్వరరావు, వైలిన్ విజయవాడ, కేవీ రామకృష్ణ, తెనాలి మృదంగ సహకారం అందించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు జరుగుతాయని, అందరూ సమయపాలన పాటించాలని వారు కోరారు. సీతారామ గానసభ అధ్యక్షురాలు శ్రీమతి పిరాట్ల రమణి, కార్యదర్శి దుర్బా హరిబాబు శాస్త్ర ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతాయని అన్నారు. శ్రీ సీతారామ గానసభ తెనాలి వారి శాస్త్రీయ సంగీత కార్యక్రమాల్లో భాగంగా రేపటి నుంచి అనగా 10వ తారీఖు దగ్గర నుంచి 12వ తారీఖు గురువారం వరకు కూడా ప్రతిరోజు సాయంకాలం 6:30 గంటల దగ్గర నుంచి 9 గంటల వరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమం స్థానిక బోస్ రోడ్లో, తెనాలి బోస్ రోడ్లో వాసవి కన్యకా పరమేశ్వరి ఆవరణలో అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు సాయంకాలం 6 గంటల దగ్గర నుంచి 9 గంటల వరకు విశేషమైన సంగీత కార్యక్రమం 2 రోజులు సంగీత కార్యక్రమాలు. 3వ రోజున హరికథా కాలక్షేప కార్యక్రమం ఉంటుంది. ముప్పవరపు సింహాచల శాస్త్రి గారిచే విశేషమైన సంగీత కార్యక్రమాలు, సంగీత అభిమానులు అందరూ కూడా ఇచ్చేసి ఈ సీతారామ గాన సభ ఏర్పాటు చేయబడిన శాస్త్రీయ సంగీత కార్యక్రమాల్లో మీరందరూ కూడా పాల్గొని సంగీత అభిమానులు అందరూ కూడా ప్రత్యేక ఆహ్వానంగా మీరు భావించి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిగా మరీ కోరుతున్నాం. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఇండియా ఫోటో పరివార్ అవార్డ్స్ విభాగంలో తెనాలికి చెందిన సంతోష్ స్టూడియో అధినేత పొరగంటి రవిశంకర్ ఉత్తమ ఫోటో స్టూడియో అవార్డు అందుకున్నట్లు ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ కార్యదర్శి రఘు తెలిపారు. 3 రోజుల పాటు జరిగిన ఫెస్టివల్స్లో ఆదివారం ఈ పురస్కారాన్ని హైదరాబాద్లో హెచ్ఓడి శ్రీ కమలారాయ్ మరియు ఏపీపీడబ్ల్యూ అధ్యక్షులు శ్రీ పోసిన వీరేంద్ర కుమార్ గారి చేతుల మీదుగా తెనాలిలో ఉన్న సంతోష్ అధినేత కురగంటి రవిశంకర్ గారు ఉత్తమ ఫోటో స్టూడియో అవార్డు అందుకున్నట్లు చెప్పారు. అదేవిధంగా వాసు ఫోటో స్టూడియో అధినేత ఎం ప్రభాకర్ గారు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ బిజినెస్ ఎక్సలెంట్ అవార్డు, విజయ్ డిజిటల్ అధినేత ఎస్ విజయ్ భాస్కర్ రెడ్డి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డులు దక్కించుకున్నట్లు చెప్పారు. అవార్డులు పొందిన వారిని ది తెనాలి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సెక్రటరీ కృష్ణ, స్టూడియో అధినేత రఘు, శ్రీకాంత్, చిరంజీవి, గిరీష్ మరియు సభ్యులు అభినందించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రూప్ 1 ఫలితాల్లో డీఎస్పీగా ఎన్నికైన నాగేశ్వరరావుకు పలువురు ఘనంగా సత్కరించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావేదికకు 13 అర్జీలు. సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఫర్ మైనారిటీస్ పథకాన్ని సద్వినియోగపరచుకోవాలి. మైనారిటీ విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉద్యోగ పోటీ పరీక్షలకు శిక్షణ.
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణంలో ఈ నెల 10వ తేదీ నుండి శాస్త్రీయ సంగీత ఉత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.